ఓకే, ఈ రోజు మనం ఐక్యూ యొక్క ఫ్లాగ్షిప్ అండ్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ అయిన ఐక్యూ 13 ని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. నాకు తెలుసు చాలా మంది ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు. చివరికి మొబైల్ వచ్చేసింది భయ్య. ఈ మొబైల్ యొక్క డిజైన్, డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ అన్నీ చూద్దాము. ఈ ఒక్క వీడియోతో మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది. ఇంకా ఈ మొబైల్ మీద పర్సనల్ ఒపీనియన్ ఏంటి అది కూడా మీకు చెప్తా. డోంట్ వరీ. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అయితే మన స్టైల్లో అన్బాక్సింగ్ చేద్దాం. దిస్ ఇస్ ద బాక్స్. ఓపెన్ చేస్తే ఉండే ఐటమ్స్, యూజర్ మాన్యువల్, సిమ్ ఇంజెక్టింగ్ టూల్, టైప్ సి టు టైప్ సి కేబుల్, 120 వాట్స్ అడాప్టర్, బ్యాక్ కేస్, ఇంకా ఇది మన ఫోన్. ఈ వైట్ కలర్ కాకుండా ఇంకా ఇలాంటి కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు దొరుకుతుంది. మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. దీన్ని లెజెండ్ కలర్ అంటారు భయ్య. బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు BMW కలర్ బ్రాండింగ్ ఇస్తున్నారు కాబట్టి దీనికి పెట్టిన పేరు లెజెండ్ అంట. చూసుకోండి, మీకు నచ్చితే దీన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. మొబైల్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకుంటే, మొబైల్ మీరు ఫస్ట్ టైం చేతిలో పట్టుకుంటే కొంచెం హెవీగా ఉంది. స్ట్రాంగెస్ట్ బిల్డ్ క్వాలిటీ, అదే విధంగా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే కంఫర్టబుల్ గా మనం ఈ మొబైల్ ని పట్టుకోవచ్చు. అంటే మనకు బాక్స్ డిజైన్ ఇస్తున్నప్పటికీ స్మూత్ కార్నర్స్ అండ్ స్మూత్ ఎడ్జెస్ తో మొబైల్ మీకు వస్తుంది. షార్ప్ ఎడ్జెస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు భయ్య. అదే విధంగా మొబైల్ మీకు బ్యాక్ సైడ్ గమనిస్తే AG గ్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లాస్ బిల్డ్ తో మొబైల్ వస్తుంది. అదే విధంగా మేట్ ఫినిష్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దీని మీద మనకు ఫింగర్ ప్రింట్స్ పడవు. బట్ కెమెరా మోడల్ విషయానికి వస్తే దీని మీద మనకు ఫింగర్ ప్రింట్స్ పడతాయి. ఇది ఈజీగా డస్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది, కొంచెం జాగ్రత్త. అదే విధంగా ఫ్రేమ్ విషయానికి వస్తే ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. గ్లాసీ ఫినిష్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ కూడా మీకు పడతాయి. అదే విధంగా మనకు ఫ్రేమ్ చుట్టూ మనకు యాంటీనా టైప్ లో డిజైన్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వైట్ కలర్ లో మనకు స్ట్రాప్స్ ఇక్కడ మీకు దొరుకుతూ ఉంటాయి భయ్య. చూసుకోండి. ఇక మనకు డిస్ప్లే విషయానికి వస్తే స్క్వాడ్ జనరేషన్ ఆల్ఫా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. గొరిల్లా గ్లాస్ ఇక్కడ మీకు ఇవ్వడం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్స్ ఏ ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ మనకు చూసుకుంటే ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కాబట్టి, అదే విధంగా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసింది ఫ్లాట్ డిస్ప్లే. ఎడ్జ్ టు ఎడ్జ్ మనకు ఫ్లాట్ డిస్ప్లే ఉంటుందన్నమాట. అదే విధంగా వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే, బిఫోర్ దట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మొబైల్ మీకు ప్యాక్ చేసుకుని వస్తుంది 6000 mAh లార్జ్ బ్యాటరీ. అందుకే మొబైల్ యొక్క వెయిట్ మీకు 213 grams అయిపోయింది. అదే విధంగా థిక్నెస్ విషయానికి వస్తే 8.13 mm థిక్నెస్ తో మొబైల్ మీకు ఉంటుంది భయ. బట్ ఇక్కడ మనకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్ ఇక్కడ మనకు చేయడం జరిగింది. దీనికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే మాత్రం కెమెరా మాడ్యూల్ డిజైన్ ఇక్కడ మనకు తగ్గించారు. అంటే కంపేర్ టు ఐక్యూ 12, అదేవిధంగా వేరే స్మార్ట్ ఫోన్స్ తో మీరు కంపేర్ చేస్తే ఇక్కడ మీకు కెమెరా మాడ్యూల్ యొక్క డిజైన్ స్లిమ్ గా చేయడం వల్ల ఇక్కడ మనం మొబైల్ టేబుల్ మీద ఈ విధంగా పెడితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇక్కడ మన టేబుల్ కి అదేవిధంగా మొబైల్ కి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండదు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ భయ్య. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పాల్సింది మెయిన్ గా డిస్ప్లే గురించి. ఇట్స్ ఏ 6.82 inches 2K Q10 80 LTPO 10-bit డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్, 1800 nits హై బ్రైట్నెస్ మొబైల్ లో మీకు ఉంటుంది భయ్య. దాంతో పాటు వైడ్ వన్ L1 సర్టిఫికేట్, HDR టెంప్లేట్ సపోర్ట్ మొబైల్ మీకు ఇస్తుంది. నెట్ఫ్లిక్స్ అదే విధంగా అమెజాన్ ప్రైమ్ మీకు HDR సపోర్ట్ చేస్తాయి. ఇంకా మనకు యూట్యూబ్ విషయానికి వస్తే 4K HDR 60 fps లో వీడియో ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది 2000 Hz ఇన్స్టెంట్ టచ్ సాంప్లింగ్ రేట్ అండ్ TUV సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతో పాటు మొబైల్ మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు 24/7 మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ పెట్టుకోవచ్చు సెట్టింగ్స్ ఓపెన్ చేసి. చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది. మొబైల్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది లార్జ్ 6000 mAh బ్యాటరీ, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మీకు ఫుల్ ఛార్జ్ చేయాలి అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటే మాత్రం 30 to 35 minutes లో మొబైల్ మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అదర్వైజ్ మీరు ఆ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకోకపోతే మాత్రం 1 hour పడుతుంది ఈ మొబైల్ మీకు 100% కావడానికి. చూసుకోండి. సెట్టింగ్ మీరు తప్పకుండా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది, చేసుకోండి. దాంతోపాటు బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది అంటే మాత్రం ఈజీగా మీకు 1 day బ్యాటరీ లైఫ్ ఇచ్చేస్తుంది భయ్య. హెవీ యూసేజ్ లో కూడా మొబైల్ మీకు చాలా చక్కగా బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బికాస్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్లాగ్షిప్ చిప్ సెట్ కాబట్టి. దాంతోపాటు గేమింగ్ కోసం సపరేట్ గా మనకు గేమింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు గేమింగ్ చేసే టైంలో మొబైల్ ఛార్జ్ చేస్తే డైరెక్ట్ గా ఆ యొక్క పవర్ మీకు బ్యాటరీకి కాకుండా మదర్ బోర్డ్ కి వెళ్తుంది. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మొబైల్ ఎక్కువ హీట్ కాదు, పర్ఫార్మెన్స్ లో మీకు డ్రాప్ కనిపించదు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అదే విధంగా మొబైల్ వచ్చేసి మనకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ మొబైల్ తో మీరు వేరే మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు విత్ టైప్ సి కేబుల్. చూసుకోండి. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇట్స్ ఏ
ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తున్న చిప్ సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Plus సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ చిప్ సపోర్ట్ ఈ మొబైల్ మీకు ఇస్తుంది. దీంతో మీకు AnTuTu స్కోర్ విషయానికి వస్తే 27 lakh ప్లస్ AnTuTu స్కోర్ ఈ యొక్క మొబైల్ మీకు తీసిస్తుంది భయ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. థర్మల్ థ్రాట్లింగ్ టెస్ట్ చేస్తే ఫోన్ టెంపరేచర్ 44 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్ళిపోయింది. బట్ నేను టెస్ట్ చేసింది జస్ట్ 3 minutes. బ్యాక్ సైడ్ తక్కువ, ఫ్రంట్ ఎక్కువ టెంపరేచర్ రీడింగ్స్ వస్తున్నాయి. ఈ హీటింగ్ తగ్గించడం కోసం స్మార్ట్ ఫోన్ లో మీకు 7000 mm² అల్ట్రా వీసీ కూలింగ్ చాంబర్ ప్రొవైడ్ చేస్తారు. దీని వల్ల ఫోన్ తొందరగా నార్మల్ టెంపరేచర్ లోకి వస్తుంది. అలాగే గీక్ బెంచ్ టెస్ట్ చేస్తే CPU సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ స్కోర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇంకా 3D మార్క్ లో వైల్డ్ లైఫ్ అండ్ స్లింగ్ షాట్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేస్తే రిజల్ట్ ఈ విధంగా వచ్చాయి. గేమింగ్ కోసం అల్ట్రా గేమ్ మోడ్ ఇచ్చారు. BGMI స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది. అంటే 120 FPS గేమింగ్ మీరు చేసుకోవచ్చు. కొన్నిసార్లు మోర్ దెన్ 120 FPS దొరుకుతున్నాయి బికాస్ ఆఫ్ Q2 చిప్. సో మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ గేమింగ్ చేస్తే ఫోన్ టెంపరేచర్స్ ఈ విధంగా ఉన్నాయి. గేమింగ్ లో మాత్రం 40 డిగ్రీ సెల్సియస్ క్రాస్ కావడం లేదు అండ్ గేమ్ ప్లే స్మూత్ గా ఉంది. ఫ్రేమ్ డ్రాప్ కావడం లేదు థ్యాంక్స్ టు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite. మెచ్చుకోవాల్సిందే భయ్య. దీనికి సంబంధించి మాత్రం డెడికేట్ గా మనం గేమింగ్ టెస్ట్ చేయాల్సిందే. అంటే హీటింగ్ ఏ విధంగా ఉంది, బ్యాటరీ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా యూజ్ చేసుకుంటాయి అన్ని టెస్ట్ చేద్దాము. కొంచెం వెయిట్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది DDR5 అండ్ UFS 4.0. మనకు బేస్ వేరియంట్ 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ ఉంటుంది. అప్ టు మీకు 16GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. నా దగ్గర ఉంది ప్రెసెంట్ అదే భయ్య 16GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్. రీడ్ అండ్ రైట్ స్పీడ్ విషయానికి వస్తే యాప్స్ ఓపెనింగ్ అదే విధంగా క్లోజింగ్ టైం విషయానికి వస్తే మాత్రం అల్ట్రా స్మూత్ గా ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ మాత్రం అల్ట్రా ఫాస్ట్ గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ విషయానికి వస్తే మొబైల్ మీకు రావడమే ఫన్ టచ్ OS 15 బేస్డ్ Android 15 తో వస్తుంది. క్లీన్ OS ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లోట్వేర్ ఆల్మోస్ట్ లేదని చెప్పుకోవచ్చు. బ్లోట్వేర్ లో మీకు కనిపించేది ఏంటి అంటే లింక్డ్ఇన్ యాప్, నెట్ఫ్లిక్స్, అదే విధంగా మింత్రా. దీంట్లో చాలా వరకు యాప్స్ మనం యూజ్ చేసేది ఎక్సెప్ట్ లింక్డ్ఇన్ కొందరు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు, చూసుకోండి. అదేవిధంగా అప్డేట్స్ విషయానికి వస్తే ఇంప్రెసివ్ భయ్య 4+5 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 4 years మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్, అదేవిధంగా 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ఓఎస్ లో మీకు దొరికే ఫీచర్స్ యాప్ లోన్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్ బికాస్ ఓన్ డైలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా Android 15 ఎక్స్పీరియన్స్ మాత్రం స్మూత్ గా ఉంది భయ్య. ఇంకొచ్చేసి మొబైల్ లో మీకు కస్టమైజేషన్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మాత్రం ఎస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఛార్జింగ్ యానిమేషన్, ఫింగర్ ప్రింట్ స్కాన్ యానిమేషన్ వీటన్నిటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే రియర్ సైడ్ లో కెమెరా చుట్టూ ఉన్న హలో లైట్ ని మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ ని ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే AI ఫీచర్స్ ఏమున్నాయంటే AI అప్ స్కేల్ తో ఫోటో క్లారిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. AI ఎరేజర్ తో మీకు నచ్చని వాటిని ఈ విధంగా తీసేయొచ్చు. వీటితో పాటు సర్కిల్ టు సర్చ్ ఆప్షన్ కూడా ఫన్ టచ్ OS 15 లో ఉంది. దాన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. అంటే మనకు ఈసారి ఫన్ టచ్ OS 15 లో AI ఫీచర్స్ బెటర్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంప్రూవ్డ్ AI ఫీచర్స్ మనకు ఈసారి మనకు OS లో కనిపిస్తుంది భయ. ఇంకా కొన్ని ఫీచర్స్ ఫ్యూచర్ లో రాబోతున్నాయి. ఇంప్రెసివ్ కదా. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్. కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో ప్రొవైడ్ చేస్తుంది 50 MP సోనీ IMX 921 సెన్సార్ తో ప్రైమరీ కెమెరా ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 50 MP టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సోనీ IMX 816 సెన్సార్. అన్ని కూడా మనకు 50 MP కెమెరాసే. వీటితో తీసిన ఫొటోస్ బాగున్నాయి భయ్య. డే లో కానీ నైట్ టైమ్ లో కానీ ఫొటోస్ బాగా వస్తున్నాయి. డైనామిక్ రేంజ్ కలర్స్ బాగున్నాయి, నాయిస్ లేదు. అలాగే టెలిఫోటో కెమెరాతో 15mm, 23mm, 50mm, 100mm అని ఫొటోస్ తీయొచ్చు. అలాగే 30x జూమ్ చేసి కూడా ఫొటోస్ తీయొచ్చు. బట్ రిజల్ట్ బాలేవు. పోర్ట్రేట్ మోడ్ లో 24mm, 35mm, 50mm అండ్ 100mm లో ఫొటోస్ తీసుకోవచ్చు. పోర్ట్రేట్ ఫొటోస్ చూస్తే రిజల్ట్ బాగున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ ఇంప్రూవ్ అయింది. ఇక వీడియో విషయానికి వస్తే రియర్ సైడ్ లో 8K 30 FPS వరకు వీడియో సపోర్ట్ చేస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. రిజల్ట్ మీకు కొంచెం ఈ విధంగా వస్తుంది. అల్ట్రా స్టెబిలైజేషన్ జస్ట్ 1080p 60 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4K దగ్గర 8K దగ్గర సపోర్ట్ చేయడం లేదు, గమనించండి. మొత్తానికి చూసుకుంటే కెమెరా పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా మనకు ఇంప్రూవ్ అయింది కంపేర్ టు iQOO 12. బట్ మనకు స్టిల్ ఒక 2 or 3 అప్డేట్స్ తర్వాత కెమెరా ఆప్టిమైజేషన్ ఇంకా బెటర్ అయ్యే ఛాన్స్ మనకు కనిపిస్తుంది భయ్య. చూడాలి మరి ఏమవుతుందో. అదే విధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా. దీని విషయానికి వస్తే పంచోల్లో మీకు 32 MP ప్రొవైడ్ చేస్తున్నారు. డే టైమ్ లో ఫొటోస్ బాగున్నాయి, కానీ లో లైట్ లో అంటే నైట్ టైమ్ లో కొంచెం నాయిస్ వస్తుంది. ఫొటోస్ మీరే చూడొచ్చు. బట్ ఔరా స్క్రీన్ లైట్ ఆన్ చేస్తే బెటర్ రిజల్ట్ వస్తున్నాయి. సెల్ఫీలో మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ మనకు EOS వర్క్ చేస్తుంది. అవుట్పుట్ విషయానికి వస్తే రిజల్ట్ బాగానే ఉంది భయ్య. యూజబుల్ వీడియోని అని చెప్తాను. దాంతో పాటు ప్రతి ఒక్క ఫోటో అండ్ వీడియో యొక్క లింక్
గూగుల్ డ్రైవ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే వెళ్ళండి, చూడండి, మీకే అర్థమవుతుంది అవుట్పుట్ ఏ విధంగా ఉంది, రిజల్ట్ ఏ విధంగా ఉంది మీకే అర్థమవుతుంది భయ్య. తప్పకుండా వెళ్ళి చూడడం మర్చిపోకండి. దాంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ మీకు సపోర్ట్ చేసింది IP69 రేటింగ్, అలాగే NFC, Wi-Fi 7, Bluetooth 5.4 తో వస్తుంది. హాప్టిక్ ఫీడ్బ్యాక్ బాగుంది, దాని ఇంటెన్సిటీని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫాస్ట్ గా రెస్పాన్స్ అవుతుంది, టైం డిలే అస్సలు లేదు, మీరే చూడొచ్చు. అలాగే డ్యూయల్ సిమ్ 5G ని సపోర్ట్ చేస్తాయి విత్ క్యారియర్ అగ్రిగేషన్ అండ్ 13 5G బ్యాండ్స్. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో మొబైల్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది, స్పీకర్స్ లౌడ్ గా ఉన్నాయి, కానీ డాల్బీ అట్మాస్ ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు. అలాగే ఇది USB 3.0 Gen 1 తో వస్తుంది, అంటే అల్ట్రా ఫాస్ట్ గా డేటా ట్రాన్స్ఫర్, ఎక్స్టర్నల్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు మీరు సపోజ్ గేమింగ్ చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అలాంటి సపోర్ట్ మనకు ఈ Type-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తానికి ఇదేనండి iQOO 13 5G స్మార్ట్ ఫోన్. మరి ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా, ప్రైస్ జస్టిఫై చేస్తున్నా అంటే మాత్రం ఒకటి చెప్తాం ఖచ్చితంగా, ఈ మొబైల్లో మీకు అక్కడక్కడ కాస్ట్ కటింగ్ కనిపిస్తుంది. వాటిని మీరు ఇగ్నోర్ చేస్తే మాత్రం అగ్రెసివ్ ప్రైస్ సెగ్మెంట్ లో బిలో 60,000 రూపీస్ లో మొబైల్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని మనం ట్రై చేసుకోవచ్చు. డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, పర్ఫార్మెన్స్, గేమింగ్, AI ఫీచర్స్, Android 15 అండ్ కెమెరాస్ కోసం తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ప్యాకేజ్ రూపంలో ఇండియా మార్కెట్లో మీకు కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా నేను మాత్రం రికమెండ్ చేస్తాను. మొత్తానికైతే ఇదేనండి చిన్న వీడియో. ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. మనకంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.